తర్వాత దాన్ని సంపాదించుకోలేమేమో అని భయపడిపోతూ ఉంటారు. నాకు తెలిసిన ఒక తమ్ముడు మన చర్చికి వస్తూ ఉంటాడు. పోయినటువంటి శనివారం ఒక అద్భుతమైన సాక్షి అని ఆ తమ్ముడు నాతో చెప్పాడు. వాళ్ళ బంధువుల దగ్గరికి ఫంక్షన్కి వెళ్ళారట, గృహప్రవేశ కొడుకుకు. ఆ గృహప్రవేశ కొడుకుకి వెళ్ళినప్పుడు వాళ్ళ పాప, ఇద్దరు పాపలు, చిన్న పాపకి అనుకుంటే పెద్ద పాపకి ఏదో రింగ్ తగిలిచ్చారట. చాలా విలువైన వస్తువు అది, ఇంచుమించు ఒక 35,000 40,000 రూపాయలు ఖర్చు చేసి విలువైనటువంటి ఆ వస్తువు. ఇక వాళ్ళ కార్యక్రమాల్లో మరి భోజనాలని, అదేవిధముగా గృహప్రవేశకుడి కంటే బంధువులు పిలిపించుకోవటం అని, ఇక వస్త్రాలు పెట్టడం అని, ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయండి. ఈలోపు ఆ పాపకు ధరించినటువంటి ఆ విలువైనటువంటి రింగు చిన్న పాప కాబట్టి చేతుల నుంచి కింద జారి పడిపోయింది. ఆ బ్రదర్ చెప్తాడు, ఎంతో భయపడిపోయాం అయ్యగారు, నేను నా భార్యమి. ఆ విలువైన వస్తువు పోయింది కదా, ఎంతో భయపడిపోయాము. దేవుని మహాకరుణను బట్టి ఆ విలువైన వస్తువును దేవుడు మరలా ఆ స్థలములో ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు, దేవుడు ఒక అద్భుతం చేశాడు అని ఆ తమ్ముడు సాక్ష్యం చెప్తుంటే నేను విన్నానండి. విన్నప్పుడు వాక్యము ద్వారా ప్రభు నాతో కూడా మాట్లాడటం ప్రారంభించారు. ఎందుకంటే ప్రభు మాట్లాడకపోతే ఒక క్షణం మనం అడుగు తీసి అడుగు ముందుకు వేయలేం. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనలో కొన్ని దైవికమైన స్వభావాలు అవసరమై ఉన్నాయి. ఆ దైవికమైన స్వభావాలు మనం కలిగి ఉన్నప్పుడే ఆత్మను పొందుకోగలుగుతాం, ఆత్మచేత నింపబడతాం. ఆత్మ ద్వారా మనం భూలోకములు జీవించినంత కాలం పాపంలో పడిపోకుండా, లోకములో పడిపోకుండా, సైతాను మార్గాల్లోకి మనం వెళ్ళిపోకుండా, ఒక పవిత్రత కలిగి, ఒక పరిశుద్ధత కలిగి ఆ రాజ్యానికి మనం సిద్ధపడి, ఒక పెండ్లి కుమార్తె వలె, పెళ్లి కుమారుడు వలె ఆ స్వాస్థ్యము విలువైనటువంటి ఆ రాజ్యములో మనము కూడా యేసయ్యతో కలిసి ప్రభుని మహిమపరిచి యుగయుగాలు తరతరాలు ఆయన స్తుతించుకుంటూ ఆ బంగారపు వీధుల్లో జీవించుటకు దేవుడు కృప చూపుతాడు. అయితే మనం ఆత్మను పొందుకోవాలి. చూడండి, బైబిల్ ఒక చక్కటి మాట ఉంది. 19వ కీర్తన, దావీదు రాసిన కీర్తనల గ్రంథం 19వ కీర్తన 9వ చరణాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. యెహోవా యందైన భయము పవిత్రమైనది చాలు, అది నిత్యము నిలుచును. చాలండి. పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలంటే దేవుని యందు భయం మనకు అవసరమై ఉంది. చూడండి, ఒక వస్తువు పోయినప్పుడు ఎంతో భయపడిపోయారు. ఆ బంగారం కదండి, కాస్ట్లీది కదండి. రూపాయి సంపాదిస్తే ఆ రూపాయి విలువ తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి ఆ వస్తువు పోయినప్పుడు ఎంత భయపడ్డారో అంతకంటే కూడా యెహోవా యందు మనం భయపడటం నేర్చుకోవాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు మన ప్రవర్తనను గ్రహిస్తున్నాడు, మన ఆలోచన ప్రభు గ్రహిస్తున్నాడు, మన నడతను ప్రభు చూస్తున్నాడు. మనం దేవుని మెరిగిన వారిని కనుక యేసయ్య రక్తము చేత కడగబడి శుద్ధీకరించబడిన మనం ఆయన ఎదుట మనం భయముతో జీవించడం నేర్చుకోవాలి. దేవుని భయం నీకు అవసరం. ఉదయకాలం నేను నెల్లూరు వెళ్ళి వస్తున్నప్పుడు నేను పాస్టర్ గారు, దేవుని భయం లేని వాళ్ళు ఎలా ఉంటారో నేను మీతో చెప్తాను. దేవుని భయం కలిగి పవిత్రంగా బ్రతికే వాళ్ళు ఎలా ఉంటారో కూడా చెప్తాను ఈ రాత్రి మీకు. నేను ఈ ఆత్మ కోడికలో దేవుని భయం లేని వాళ్ళు ఎలా ఉంటారంటే, నువ్వు ఏ బాక్స్లో చూడు, ఏసీ బాక్స్లో చూడు అవండి, అదేవిధంగా మరి రిజర్వ్ మనం చేయించుకున్నటువంటి ఈ టికెట్లో రిజర్వేషన్ చేయించుకుంటాం కదా, ఆ బాక్స్లోకి వెళ్ళి చూడు, S1 S2 S3 అని జనరల్ బోగిలోకి వెళ్ళి చూడు. మేము ఎక్కిన బాక్స్లో వినండి, ప్రతి ఒక్కరూ దేవుని భయం లేని వాళ్ళు పెద్ద పెద్ద సెల్ ఫోన్లు తీసి వాళ్ళ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు.
సాతాను వాళ్ళకి ఆ విధంగా ఆ సెల్ ఫోన్ ద్వారా పాపములోను శాపములోను దరిద్రతలో పడేటట్లుగా సాతాను వాళ్ళని పట్టుకుంది గట్టిగా. సాతాను వాళ్ళని గట్టిగా పట్టుకుంది కాబట్టి దానికి ఆకర్షితులైపోయారు. వినండి, 6 అడుగులు పోలీసు ఈరోజు నేను కళ్ళతో చూశాను. ఇంత లావున్నాడు, నా పక్కనే కూర్చున్నాడు ఆయన. ఏమండి, ఆయన చేతుల్లో లాఠీ ఉంది. 6 అడుగులు పోలీసు ఎత్తుగలిగినటువంటి ఆయన ఏమండి ఇదిగో చిన్న సెల్ ఫోన్కి ఆకర్షితుడై ఆయన ఒంగోలు దిగిందాక సెల్ ఫోన్తో తన జీవితం అంతా నడిపించుకుంటూ వచ్చాడు. సెల్ ఫోన్ ఎంత, మనిషి ఎయిట్ ఎంత, మనిషి ఎత్తు ఎంత, మనిషి బలం ఎంత. మనిషికి దేవుడు అన్నిటిని ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చాడు, తెలివినిచ్చాడు, వివేకమునిచ్చాడు, తల్లి ఎవరో పెళ్ళి ఎవరో ఏమండి చదువునిచ్చాడు, సంస్కారం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. కానీ ఈ 6 అడుగుల పోలీసు ఆ చిన్న సెల్ ఫోన్కి బానిస అయిపోయాడు. సైతాను వంచేసింది. ఈ రాత్రి నేను ఎందుకు చెప్తున్నా, దేవుని భయం లేని ప్రజలు ఆ విధముగా ఉంటారు. దేవుని భయం కలిగిన వారు, వాక్య భయం కలిగిన వారు ఎలా ఉంటారంటే, సమయం కొంచెం దొరికినా, కొంచెం అవకాశం వచ్చినా ఏదో బైబిల్ చదువుకోవటము, ఏదో హృదయంలో ధ్యానం చేసుకోవటం, కొత్త పాట రాసుకోవాలని ధ్యానం చేసుకోవటం, లేకపోతే ఏమి పట్టకపోతే యేసు రక్తమో శిలువ రక్తమో జయమని దేవుని మహింపరచు అనుభవం దేవుని భయం కలిగిన ప్రజలకు మాత్రమే ఉంటుంది. ఆమె జప గట్టిగా. దేవుని భయం లేని వాళ్ళు ఎలా ఉంటారో మీతో చెప్పారు. దేవుని భయం కలిగిన వారు ఎలా ఉంటారో కూడా మీతో 2 విధాలుగా ప్రభువు చెప్తూ వచ్చాడు. అయితే యెహోవా యందు భయము అది పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉంటుంది. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని యందు భయం నీకు కావాలి. దేవుని యందు భయం నీకుంటే ఆ దేవుని భయము నిన్ను పాపంలో పడవేయదు. ఆ దేవుని భయము నిన్ను ఆచారాల వైపు త్రిప్పదు. ఆ దేవుని భయము నిన్ను అబద్ధాలు ఆడనివ్వదు. ఆ దేవుని భయము నిన్ను వ్యభిచారానికి అప్పగించదు. ఆ దేవుని భయము నిన్ను పూతి మాటలు మాట్లాడనివ్వదు. ఆ దేవుని భయము నిన్ను ఏమండి అక్రమ సంబంధాలకి నిన్ను వశము చేయదు. ఆ దేవుని భయము నిన్ను పవిత్రతలోకి నడిపిస్తుంది, దారి చూపిస్తుంది. తెలుసా? గట్టిగా చెప్పాలి, అదే చెప్పాలి. దేవుని భయం నీకు దారి చూపిస్తుంది. ఏ దారి ముళ్ళ దారి కాదు, ఏ దారి అడ్డదారి కాదు, ఏ దారి చెడ్డదారి కాదు, ఏ దారి వంకర దారి కాదు, ఏ దారి చెరసాల దారి కాదు. అది యేసయ్యకి నిచ్చెన వేసే మార్గము చూపించే దారి. ఆమేన్. కనుక ఈ రాత్రి నువ్వు దేవుని భయం నీలో ఉంటే నీకు పవిత్రత అనేది నీకు నీ జీవితంలో రోజు రోజుకు నీలోనికి అభ్యాసం చేస్తూ ఉంటుంది. అది నీళ్ళని ఏమండి వట్టి నీళ్ళు తాగితే ఉపయోగం లేదండి. ఆ నీళ్ళ కొంచెం పంచదార అయితే టేస్ట్ వస్తుంది. ఒట్టిగా ప్రార్థన చేసుకుని ఒట్టిగా ఆరాధన చేసుకుంటే ఉపయోగం ఏమి లేదండి. పరిశుద్ధాత్మతో నింపబడితే, కృపతో నింపబడితే, అభిషేకముతో నింపబడితే ఆ భక్తిలో ఉన్న శక్తి నువ్వు అనుభవిస్తావు. ఆమె చెప్ప గట్టిగా. హల్లెలూయా. నిన్నెవ్వరు అడ్డబెట్టరండి. నువ్వు ఇటు చేస్తున్నావు, అటు చేస్తున్నావు, ఎందుకలా చేస్తున్నావు ఎవరు చెప్పడు. సైతాను దారులు ఎన్నో దారులు చూపిస్తాడు. అయితే యేసయ్య దారిలోకి నువ్వు వచ్చేటప్పుడు సైతాను ఆ దారిని మూసేసేసి సైతాను దారులు ఎక్కువగా నీకు అనుకూలతను కలుగు చేస్తాడు. కనుక ఈ రాత్రి యెహోవా యందు భయం అది పవిత్రమైనది. ఎవరైతే పవిత్రముగా జీవిస్తారో, ఎవరైతే పరిశుద్ధముగా బ్రతకాలని ఆశపడతారో వాళ్ళ మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది. ఆమె జబగట్టిగా. పరిశుద్ధాత్మ బలముగా దిగి వస్తుంది. పరిశుద్ధాత్మ నిన్ను ముడుతుంది.
పరిశుద్ధాత్మ బలము నీలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ భాషలతో నువ్వు నింపబడినప్పుడు నీ రూటే వేరుగా ఉంటుంది, నీ చూపే వేరుగా ఉంటుంది, నీ ఆలోచనే వేరుగా ఉంటాయి, నీ ప్రవక్తనే వేరుగా ఉంటుంది, నీ రూపం వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మా పాస్టర్ గారు బాగా శరీర బలహీనత వల్ల, వినండి, శరీర బలహీనత వల్ల అలాగ నిద్రపోతూ ఉంది. నిద్రపోతున్నప్పుడు నేను అలాగనే కూర్చున్నాను. నేను సెల్ ఫోన్ ఏం ఆన్ చేయలేదండి, వినండి. లేకపోతే అయ్యా అది చూద్దాం ఇది చూద్దాం, ఒకటి చూసామనుకో 4 చూపించింది సైతాను. అందుకని సెల్ ఫోన్ పక్కన పెట్టి సైలెంట్గా ఉన్నా. ఈ లోపల 4, 5, 6, 7 ఫోన్లు వచ్చినాయి నాకు. ఒకళ్ళమ్మట ఒకటి చక్రాపాలను, పొందూరు శ్వాసలు, అలా ఒకళ్ళమ్మట ఒకళ్ళు వరుసగా ఫోన్లు చేయటం ప్రారంభించారు. నా పక్కన కూర్చున్న ఒక సహోదరి యవనస్తురాలు, ఒక 25, 30, 40 సంవత్సరాల్లో ఉండి, ఆ సహోదరి నా పక్కనే సీట్ ఆమెది 41, నాది 42, 43. వెంటనే నన్ను చూసి, ఏమండి మీరు పాస్టర్ గారా అని అడిగింది. నేను టీషర్ట్ మీద ఉన్నానండి, వైట్ బట్టల మీద కొళ్ళానండి. అవును సిస్టర్, నేను పాస్టర్ గారిని అన్నా. అవునా, మీరు ఎక్కడ సేవ చేస్తారండి అని అడిగింది. నేను పొన్నూరులో సేవ చేస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్తున్నా? మాది నెల్లూరు అండి పాస్టర్ గారు, మా బంధువులు చనిపోయారు, చావళ్ళు ఎవరో చనిపోతే వెళ్తున్నాను అని అంది. నేను పాస్టర్ గారిని నాతో చెప్పలేదండి. చూడండి, మన ప్రవక్తనను బట్టి మనలో ఆ పరిశుద్ధతను చూసినప్పుడు వాళ్ళకి పట్టొచ్చినట్లుగా ఉంటుంది. నేను కూడా క్రిస్టియన్ అండి పాస్టర్ గారు, నా కొరకు కూడా ప్రార్థన చేయండి మీరు, నా కుటుంబం కొరకు. దేవుని భయం ఉన్న వాళ్ళు అలాధుగా ఉంటారు, దేవుని భయం లేని వాళ్ళు తెగిస్తారు. అర్థమవుతుందా? దేవుని భయం లేని వారు పాపం చేయడానికి వెనకాడరు, కుటుంబాలు కూల్చడానికి వెనకాడరు. ఏమండి, ఒక వ్యక్తిని చంపడానికి వెనకాడరు. ఏమండి, వాళ్ళు చుట్టాబీడి త్రాగటానికి వెనకాడరు. దేవుని భయం లేని జనులు. అయితే యెహోవా యందు భయం అది పవిత్రమైనది. ఆ పవిత్రత నీలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నిన్ను ఆత్మతో నింపుతాడు. ఆమె చెప్ప గట్టిగా, చేల్చా పెద్దగా చెప్పు. బైబిల్లో మనం చూస్తే మేడ గది మీద 120 మంది ఉన్నారు. ఆ వాక్యాలు ఎన్నోసార్లు మనం విన్నాం. పరిశుద్ధాత్మ పొందుటకు మరియమ్మ శిష్యులు 120 మంది మేడ గదిలో ఉన్నట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. అదే గ్రంథాన్ని మనం తేరి చూస్తే పాత నిబంధన కాలమును కూడా 120 మంది యాజకులు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము. ఆమేన్. కొత్త నిబంధన కాలంలో 120 మంది పరిశుద్ధాత్మ పొందుకుంటూ దేవుని భయము వాళ్ళ ఉంది కాబట్టి ఆదరణకర్త లేకపోతే మనం భూమి మీద బ్రతకలేం. ఇప్పుడు దాకా యేసుక్రీస్తు మనతో ఉన్నాడు, ఆయన లేకపోతే మన పరిస్థితి ఏంటి అని యేసుక్రీస్తుకి వాళ్ళు ఉత్తరం ఇచ్చారు. యేసుక్రీస్తుని ఏడుకున్నారు. అయ్యా ఇప్పుడు దాకా మీరు మాతో, ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, పిల్లలు తల్లులతో ఉన్నంతకాలం, తల్లులు పిల్లలతో ఉన్నంతకాలం వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఎప్పుడైతే ఆ పిల్లల్ని హాస్టల్లోకి తీసుకొని వెళ్తారో, ఎప్పుడైతే ఆ పిల్లలు కొంచెం తల్లిదండ్రులు దూరం అయిపోతారో అప్పుడు తల్లి విలువ పిల్లకి తెలుస్తుంది, పిల్ల విలువ తల్లికి తెలుస్తుంది. అలాగే దేవుని భయము, వినండి, ఈ 120 మందికి ఉంది కాబట్టి వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకుంటూ మాకు మీరు ఇప్పుడు దాకా ఉన్నారు, మీరు లేకపోతే మా పరిస్థితి ఏందని యేసుక్రీస్తుని అడిగినప్పుడు యేసుక్రీస్తు చెప్పాడు, నేను నా తండ్రి వద్దకు వెళ్ళొచ్చున్నాను, నీకు ఏ రక ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త మిమ్మల్ని ఆదరిస్తుంది, ఆదరణకర్త మీతో నడుస్తుంది, మీతో జీవిస్తుంది. అమ్మ చెప్ప చేతులు చాపు గట్టిగా అని యేసుక్రీస్తు చెప్పాడు. వాస్తవంగా వాళ్ళకి దేవుని భయం ఉంది కాబట్టి 120 మంది పరిశుద్ధాత్మని మేడగదిలో పొందుకున్నారు. వాళ్ళకి దేవుని భయం ఉంటే పవిత్రత మనలో కలుగుతుంది. పవిత్రంగా ఉండే వారిని దేవుడు తప్పనిసరిగా బ్లెస్సింగ్ చేస్తాడు. తప్పనిసరిగా ప్రభు ఆత్మతో నింపుతాడు, భాషలతో నింపుతాడు, కృపతో నింపుతాడు దేవుడు.
నీకు దేవుని భయం లేకుండా, అటు మనుషుల భయం లేకుండా, సావుకుల భయం లేకుండా నువ్వు జీవించావనుకో, నువ్వు వెళ్ళే డైరెక్ట్ నరకానికి వెళ్తావు. ఇక్కడ మనం ఎన్ని ఆటలాడినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత డ్యాన్స్ చేసినా, ఎన్ని ఆశ్చర్యమైనటువంటి సైతాన్ కార్యాలు మనం జరిగించినా, నువ్వు వెళ్ళే డైరెక్ట్గా నరకానికి తప్పితే నీకు మార్గం లేదు. దేవుని భయం నీలో ఉంటే అది పవిత్రతను కలుగజేస్తుంది. దేవుని భయం ఉన్నటువంటి 100 మంది యాజకులు వాళ్ళు దేవుని మందిరములో కూడుకొని ఏం చేశారు చదవండి. 2వ దినవృత్తాంతములు 2 చేతులు చాపి మీరు అందరూ హుషారు గట్టిగా చెప్పండి. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 5వ అధ్యాయము 12వ వచనమును 13వ వచనం 14 3 వచనాల్లో ఇక్కడ చక్కగా వివరంగా రాసి ఉంది చూడండి. ఇక్కడ లేవీలంటే సేవకులు. వినాలి మీరు. ఆసాఫ్ అంటే మంచి ప్రార్థనా పరుడు, పాటలు చక్కగా పాడగలిగిన వాడు, కీర్తనలు రాసినవాడు. దావీదు ఒక్కడే రాయలేదు కీర్తనలు, ఆసాఫు రాశాడు, కొర కుమారులు రాశారు, అదేవిధముగా మోషే రాశారు. ఇంతమంది కలిసి రాశారు కీర్తనలు. దావీదు, ఆసాఫు, తర్వాత కోరాహు కుమారులు ముగ్గురు కలిసి, మోషే నలుగురు కలిసి కీర్తన గ్రంథం రచించారు. వినండి, మీరు బాగా చదివితే అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించండి, ఆసాఫు లేవీలంటే సేవకులు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. వీళ్ళందరూ ఏం బట్టలు కట్టుకున్నారు? సన్నపు నార వస్త్రములు ధరించుకొని. ఏం పట్టుకున్నారు వాళ్ళు? తాళములను, తంబూరములను, సితారాలను చేత పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారు? నా తెల్లటి వస్త్రాలు ధరించుకొని. తెల్లటి వస్త్రం అంటే నీ హృదయం తెలుపుగా ఉండాలి. ఆమె చెప్పగట్టిగా. నీ హృదయం మస్టుతోనూ, కుళ్ళుతోనూ, అపవిత్రతోనూ, కంపుతో ఉంటే నీ హృదయాన్ని దేవుడు పక్కన నెట్టేస్తాడు. అందుకని కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు, నా హృదయమును దేవుని ఎదుట నేను పరిశుద్ధపరుచుకొని ఉన్నాను. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి ఎప్పటికప్పుడే. ఒకరోజు పరుచుకుంటే చాలదండి, 2 రోజులు పరుచుకుంటే చాలదండి. చచ్చిపోయేంత వరకు నువ్వు బట్టని ఏ విధంగా సోపుతో శుభ్రం చేస్తావో, నువ్వు భూమి మీద ఉన్నంత వరకు ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గడియ నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. వాక్యమైన సోపుతో, పరిశుద్ధతనే సోపుతో, పవిత్రతమైన సోపుతో, దేవుని భయమైన సోపుతో నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరుచుకోవాలి. ఆమె చెప్పాలి గట్టిగా, పెద్దగా చెప్పాలి హల్లెలూయా, హుషారుగా చెప్పాలి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని భయం. ఇక్కడ చూడండి, తెల్లటంటే వాళ్ళ హృదయం తెల్లగా చేసుకొని ఏం పట్టుకున్నారు? తాళాలు, బోరలు, తంబూరాలు, సితారాలు చేత పట్టుకొని బలిపీఠము ఎదుట తూర్పు తట్టు నిలిచెరి. ఆమె చెప్పు గట్టిగా, బలిపీఠము ఎదుట నిలిచారు వీళ్ళు. నువ్వు ప్రతి శనివారం బలిపీఠం చూస్తున్నావు, ప్రతి ఆదివారం బలిపీఠం చూస్తున్నావు, ప్రతి 15వ తారీఖు బలిపీఠం చూస్తున్నావు, ప్రతి బుధవారం బలిపీఠం చూస్తున్నావు. నీ ఇంట్లో మోకరించినప్పుడు బలిపీఠం చూస్తున్నావు. బలిపీఠం ఎదురు నువ్వు మోకరించినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? నీకు ఆత్మ అంత సామాన్యంగా వచ్చింది. ఇవన్నీ చేస్తే ఆత్మ సింపులే, అర్థం చేసుకోండి. ఇవన్నీ చేస్తే ఆత్మ సింపులే. దేవుడు తొందరగా ఆత్మనిస్తాడు, అభిషేకిస్తాడు. ఆయన లెక్కగా నేను చేర్చుకుంటాడు, ఆయన బిడ్డగా చేర్చుకుంటాడు.
తంబూరాలు పట్టుకున్నారు, వాద్యములు, సితారాలు ఇవన్నీ పట్టుకొని అక్కడ ఎంతమంది ఉన్నారు కొత్త నిబంధన కాలంలో? 120 మంది. ఇక్కడ ఉన్నదే అక్కడికి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఇక్కడ పాత నిబంధన కాలంలో ఉన్నదే కొత్త నిబంధన కాలం ప్రభు నిరూపిస్తూ వచ్చాడు. ఈ 120 మంది ఏం చేశారు? యాజకులు బోర్లు ఊదుతూ, యాజకులు ఆరాధన చేస్తున్నప్పుడు, తెల్లని వస్త్రాలు ధరించుకొని దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లుచున్నప్పుడు ఏం జరిగిందండి? ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, గానం అంటే పాటలు పాడగా, యాజకుల పరిశుద్ధ స్థలం నుంచి బయలుదేరి స్వరమెత్తి యెహోవా దయాళుడు. స్వరమెత్తుతున్నావా? ఇನ್ನು ఆత్మకోడికలను వర్షపులో స్వరమెత్తుతున్నావా? నీకు ఎట్ట ఆత్మ వస్తుందండి? ఆలోచించండి. ఆత్మ రావాలంటే ముందు నువ్వు స్వరం ఎత్తాలి కదా. స్వరం ఎత్తి యేసయ్య నన్ను ఆత్మతో నింపయ్యా, ఆత్మతో ముట్టయ్యా, ఆత్మతో తాకను స్వరం ఎత్తాలి కదా నువ్వు. వాడు చూస్తాడేమో, ఏమి చూసిద్దేమో, ఆమె చూసిద్దేమో. ఏమండి? కాదండి, ఇది కాదండి, కాదది కాదు. రాత్రి నీ జీవితంలో గమనించు. మనస్సు కోసం ఒక వ్యక్తి భక్తి చేస్తే ఆ భక్తి కనుమరుగైపోద్ది. లోకము కోసం మనం భక్తి చేస్తే ఆ భక్తి మనల్ని నరకాన్ని తీసుకుని వెళ్ళింది. ఇక్కడ చూడండి, మనం గమనించండి. పరిశుద్ధ స్థలములో నుండి యాజకులు బయలుదేరి దేవునిని స్తుతించి కీర్తించి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము కలుగునుగాకని చెప్పుచుండగా ఒక మేఘము యెహోవా మందిరము నిండుకొనెను. ఆ మేఘము పరిశుద్ధాత్మ. ఆమె చెప్పు గట్టిగా. మందిరము నిండా పరిశుద్ధాత్మ నిండుకొని ఉంది. ఆ మేఘమంతా ఒక్కొక్కరిని కమ్ముకుంది. ఎప్పుడైతే ఆ మందిరం నిండా పరిశుద్ధాత్మ నిండుకొని ఉందో అక్కడున్న యాజకులు కూడా సేవ చేయడానికి భయపడిపోయారు. అంతే కదండి అండి అక్కడ. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందుకున్నట్టుకు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ మేఘం వల్లే కమ్ముకొనగా, వారి మీదకి పరిశుద్ధాత్మ మేఘం వల్లే ఆవరించి ఉండగా, వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ నింపబడటం ద్వారా వాళ్ళు భయపడిపోయారు. అమ్మో అమ్మో అమ్మో. నిన్న 4-5 గంటలకి నెల్లూరులో ఒక గ్రౌండ్కు మమ్మల్ని తీసుకెళ్లారు. ఒక 20 ఎకరాల గ్రౌండ్, పెద్ద గ్రౌండ్. అది చిన్న గ్రౌండ్ కాదు. ఇంచుమించు ఒక 30,000 మంది వస్తారు దాంట్లో ఎక్స్చేంజ్ చేయటానికి. అదేవిధంగా కొంతమంది క్రికెట్ ఆడుకోవటానికి, కొంతమంది వాలీబాల్ ఆడుకోవటానికి తీసుకెళ్లారు. చూద్దామని నడుద్దామని మమ్మల్ని తీసుకెళ్లారు. ఆ గ్రౌండ్ అంతా కొంతమంది పరిగెత్తుతున్నారు, కొంతమంది చెమటలు కారిపోతున్నాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళు ఇంతగా వ్యాయామం చేస్తున్నారంటే చెమటల కారేటట్లుగా వ్యాయామం చేస్తున్నారు. వెళ్ళి స్నానం చేయగానే వీళ్ళకి ప్రశాంతంగా ఉంటుందండి దేహంలో, ఎలాంటి రోగాలు ఉండవు. దేవుళ్ళు కూడా చెమటల కారే భక్తి నువ్వు చేయాలి. వర్షిపులో ఉండాలి, మోకాల మీద ఉండాలి. ఏం దప్పుడు మీకు? శుభ్రం గిన్నె నిండా పెడితే తింటంట్రీ, శుభ్రంగా ఏమండి శుభ్రంగా నిద్రపోతంట్రీ. ఏమండి ఏం దప్పుడండి మీకు? ఏమైనా బయటికి వెళ్ళి పనులు చేసి ఏమైనా బాధ్యత ఉందా? కూలి పనులు చేద్దాం, అక్కడ ఒక పని ఎత్తుక్కుందాం, ఎక్కడ ఒక పని ఎత్తుక్కుందామే, ఏమండి ఆ పనులు చేసుకుందాం, ఈ పనులు చేసుకుందామే అని ఏమీ లేదు. సమృద్ధిని మీకు ఇచ్చినప్పుడు మీరు దేవుని సందులో చెమటల కార్చి ఆత్మ పొందుకున్నట్టుకు యేసయ్య ఆత్మచేత నింపని ప్రభుని అడుగుతున్నావా? ఆ మేఘము దేవుని మందిరంలో కనబడగా మేఘము కమ్ముకొనగా వాళ్ళు నిలవలేకపోయారు.
అమ్మ చెప్ప గట్టిగా. లోకానుసారమైన జీవితాలు మనం జీవించకూడదండి. దేవుళ్ళని వెదుగు, దేవుడు నీకు ఎంత కృపిస్తాడో, దేవుళ్ళను బలపరచబడు, దేవుడు నేను ఎంత మెచ్చుకుంటాడో. లోకలు నేను అందరూ మెచ్చుకుంటారు, అవను మంచిదాని మంచివాడివి అని మెచ్చుకుంటారు. ఎంతవరకు? బైబిల్ ఒక మాట ఉంది, యాకోబు రాసిన పత్రికలో ఏమందో చూద్దాం మనం. చెల్సాబు గడిగాలో చెప్పండి. జ్యోతిర్యమైన తండ్రి వద్ద నుంచి ప్రతి ఈవు అనుగ్రహించబడును అన్న పదాలు చూడండి. జ్యోతిర్యమైన తండ్రి వద్ద నుంచి కనబడిందా? మీకు ఎందుకు కనబడింది? మొదటి అధ్యాయం 17వ వచనం. చాలు, చదువు గడిగలి చెప్పండి. జ్యోతిర్మడే తండ్రి వద్ద నుంచి మీకు వచ్చును. ఏమేమి వస్తాయి అక్కడ? ఏమేమి ఉన్నాయి? శ్రేష్టమైన ప్రతి ఈవుయు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైన జ్యోతిర్మడే తండ్రి వద్ద నుంచి మీ వద్దకు వచ్చును. వరము. ఏ వరం? ఏ వరం? చేతులు చెప్పాలి. ఏ వరం? పరిశుద్ధాత్మనే వరము. అమ్మ చెప్పాలి గట్టిగా మీరు. పరిశుద్ధాత్మనే వరము చేత నింపబడినట్లు. నీకు పరిశుద్ధాత్మ వరం ఉందా? నువ్వు పరిశుద్ధాత్మను పొందితివా అని అడుగుతారండి. నువ్వు పెంతెకోస్తుకి వెళ్ళు, నువ్వు బలారాధన కూర్చో, వాళ్ళు నేను ఒక మాట అడుగుతారు, నువ్వు పరిశుద్ధాత్మ పొందావా? పొందలేదన్న అనుకో, పక్కకి వెళ్ళి నీకు బలారాధన ఇవ్వటం కుదరదని చెప్తారు. నువ్వు బాప్తిసం పొందావా? ఏ బాప్తిసం? సమర్పించబడిన ముంచుడు బాప్తిసం పొందితేనే బలలో పాలు పొందాలని చెప్తారు. పరిశుద్ధాత్మ లేకపోతే ఎవరు వాళ్ళు బలారాధన. అంత కఠినమైన బోధ. ఆమె చెప్ప గట్టిగా పెద్దగా చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మనే వరము నీకు కావాలి. వరము చేత నింపబడాలి. ఆ వరము కావాలి. కూల్చే వరము కాదు, నీకు నిద్రపోయి తినే వరము కాదు, చెడ్డమాలు చెప్పుకునే వరం కాదు, పనికి మాలిన వేషాలు వేసే వరము కాదు. మనకి దేవుడు పరసంబంధమైన వరాలు, భూ సంబంధముగా జీవిస్తున్న, భూ సంబంధములో ఉన్నటువంటి భూమి మీద ఉన్న మనకి యేసయ్య పరిశుద్ధాత్మన వరమును ప్రభు అనుగ్రహిస్తాడు. చేల్చాబు గట్టిగా చెప్పాలి. ఆ వరము చేత నువ్వు నింపబడాలండి. ఆ వరము నీకు కావాలండి. ఆ జ్యోతిర్మయమైనటువంటి పరసంబంధము వరము చేత నువ్వు నింపబడాలి. అది నీకు అవసరం. మరి ఈ రోజున మనం అలాంటి వరాన్ని పొందుకుంటున్నామా? ఆ వరము చేత నింపబడుతున్నామా? అయ్యో, నేను పరిశుద్ధాత్మ లేదే, నా బ్రతికేంది ఓటికుండా అయిపోద్దే, నేను ఇష్టానుసారంగా జీవించాను, నాకు ఆత్మ. చూడండి, ఆ సమర స్త్రీ 5 భర్తలతో కాపురం చేసి యేసయ్య దర్శించిన తర్వాత మళ్ళీ ఏషాలు ఏం వేయలేదు. ఏమండి? పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళ గ్రామానికి వెళ్ళి మెస్సైని నేను చూశాననగానే సమరీలందరూ యేసు వైపు విశ్వసించరు. ఆమె చెప్ప గట్టిగా. అర్థమవుతుందండి? వరము నీకు కావాలండి. ఆ పరిశుద్ధాత్మ వరము చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ వరము నీకుందనుకో, నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు,
ఎవడన్నా నీ ప్రవక్తను బాగలేని వాడిని చంపకేసి కొడతావు. నాకు నువ్వు చెప్పేది ఏంది అని అంటావు. అంతే కదండి, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం ఏంది, నువ్వు నాకెందుకు చెప్తున్నావు అని అంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరా అమ్మాయి, ఎందుకు కేకేస్తున్నా? చలిచబగట్టిగా చెప్పాలి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మన వరము అది నీకు అవసరమైంది. వరము చేత నింపబడాలి, వరము చేత నువ్వు నింపబడాలి. నువ్వు పరిశుద్ధాత్మను పొందితివా అని దేవుడు నిన్ను అడిగినప్పుడు ఏం చెబుతాను? అయ్యా పొందలేదు అన్నావు అనుకో, నీకు టికెట్ ఇక్కడ కాదమ్మా, నరకానికి టికెట్ ఉంది, అక్కడికి వెళ్ళి అంటాడు దేవుడు. అర్థమవుతుందా? నీకు నరకానికి టికెట్ రాసి ఉంచాను ముందుగానే, నీ టికెట్ అదుగు చూసుకోపో అంటాడు. అప్పుడేం చేస్తావు? నోరు తీసి గట్టిగా చెప్పండి, చేతులు చాప పెద్దగా చెప్పండి, హుషారుగా చెప్పండి. నోరు తీసి పెద్దగా చెప్పండి, చేతులు చాపు హుషారుగా పెద్దగా చెప్పాలి. చేతులు పైకి పెద్దగా చెప్పండి, హల్లెలూయా. అప్పుడేం చేస్తావు? మా పాస్టర్ గారు మా పరిశుద్ధాత్మ గురించి చెప్పలేదు అయ్య గారు అంటావా? ఇక్కడ చెప్పే ప్రతి మాట అక్కడ ఫీడ్ అయిపోతుంది. నువ్వు పరిశుద్ధాత్మను పొందితివా? ఒకసారి ఒక ఊరిలో ఇలాగనే వినండి, ఒక పారన్ ఆయన అంటే తెల్ల దొర, ఆయన అమెరికా నుంచో మలేషియా నుంచి వచ్చాడు హైదరాబాద్. బాగానే 6 రోజుల్లో బైబిల్ మొత్తం చదివాడు ఆయన. దేవుడు ఆ పారన్ అంటే ఆ దొరని దేవుడు దర్శించాడు. 6 రోజులు బైబిల్ మొత్తం చదివేసేసాడు ఆయన. 6 రోజులు బైబిల్ చదివి బైబిల్ ఎక్కడ ఏది ఉందో కూడా అడిగితే చెప్తాడు ఆయన. నన్ను ఒక అన్న తీసుకెళ్ళాడు. ఎప్పుడు దేవుణ్ణి అప్పుడు కొంచెం తెలుసుకుంటున్నప్పుడు ఆయనకి సహకారిగా ఆయన కాలు లేదు కాబట్టి, కుంటివాడు కాబట్టి మదన్న నన్ను తీసుకెళ్ళాడు, హైదరాబాద్ తీసుకెళ్ళాడు ఆయనతో మాట్లాడటానికి. దేనికి? ఈయన ఇంగ్లీషు ఆయన తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి తీసుకెళ్ళాడు. ఈయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు మదన్న. ఆయన ఇంగ్లీష్లో చెప్తుంటే ఈయన తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి తీసుకెళ్ళాడు. నేను ఆ మదన్న కింద ఏదో ఒక బ్రదర్కి వెళ్ళా, ఎందుకంటే ఆయన కాలు లేదు కాబట్టి కొంచెం ఏదైనా ట్రైన్లు దించడానికి కానీ, లేకపోతే ఏదన్నా నీళ్ళు అందించడానికి కానీ. ఆ రాత్రి మా ముగ్గురు గది ఇచ్చారు. ఏనండి, ఆ దొరకి, నాకు, మదన్నకి 6 రోజులు బైబిల్ చదివిన ఆయన ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మేమైతే నిజంగా వాస్తవం కదా, కళ్ళు మూసుకొని బాగా అలసిపోయాం కాబట్టి ఈయన ట్రాన్స్లేషన్ చేశాడు, ఈయన కింద పరిచయం నేను చేస్తున్నాం. ఆ దొర బాగా వినండి, అలసిపోయి మెసేజ్ చెప్పి కూడా ఆయన రాత్రి మేమైతే 12:30కి భోజనం పంపించారు. భోజనం అంతా తిన్నాం. ఆయన ఏం భోజనం చేయలేదండి. ఆ దొర బిస్కెట్లు తిన్నాడు అంతేక. ఆకుకూరలు కూడా ఏం తినలేదు ఆయన, ఉల్లగడ్డ కూడా ఏం తినలేదు. అలా కళ్ళు మూసుకున్నాడు. మేము గదిలో నిద్రపోతా ఉన్నాం, ఆయన కూడా నిద్రపోతున్నాను. ఈలోపు నాకు కొంచెం పాస్ వస్తే టాయిలెట్కి లేసి నేను ఆయన నుంచొని వినండి, ఆయన నుంచొని ఇంకా ప్రభును స్తుతిస్తూ భాషలతో మాట్లాడి దేవుని కనపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. అప్పుడు ఆ దొర చెప్పాడు, ఏమండి అయ్య గారు మీరు పండుకోవచ్చు కదా, రాత్రంతా వాక్యం చెప్పారు కదా అంటే. ఆయన అన్నాడు, నన్ను నిద్ర పానిపెట్టేది పరిశుద్ధాత్ముడు ఈ యొక్క హైదరాబాద్ పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఆమె చెప్పాలి గట్టిగా. అప్పుడు ఆ ధర నాకళ్ళు చూసి ఒక ప్రవచనం చెప్పాడు, పరిశుద్ధాత్మతో నిండుకొని. ఆయన వినండి, పరిశుద్ధాత్మతో నిండుకొని ఆయన ఆ ద్వారా ఒక ప్రవచనం చెప్పాడు, నువ్వు సేవ చేస్తావు, గొప్ప సేవ చేస్తావని. ఆ ద్వారా చెప్పిన ఆ వాగ్దానం ప్రభు నా జీవితంలో ఇప్పటికి నెరవేరుస్తూనే ఉన్నాడు దేవుడు. ఎందుకని నీ పరిశుద్ధాత్మ వరము కావాలి, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ పొందుకోకపోతే నీ ప్రార్థన ఎక్కడుంటుంది తెలుసా? 4 గోళ్ల మధ్య ఉండదు. పొగవలే, ధూపం వల్లే, నైవేద్యం వల్లే అంటే ఆత్మ పొందుకుంటేనే నైవేద్యం వల్లే, పొగ వల్లే నీ ప్రార్థన ప్రభు యొద్దకు వెళుతుంది. మరి నీకేమన్నా యవనస్తురాలు అండి, యవనస్తుడివి, నీకేమన్నా పెద్ద భారాలు ఏం లేవు కదా, నాకు ఆత్మ లేదని దాని గురించి నువ్వు బాధపడు, దిగులు పడు, చింతపడు.
నీ బాధని నీ యొక్క నవ్వుని బాధగా మార్చుకో, నీ సుఖాన్ని కష్టంగా మార్చుకో. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్చుకో. ప్రభు కొరకు నల్లగొట్టుకుంటే సుత్య ఏమండి గొడ్డలి రాయి పక్కన పెట్టుకుని నల్లగొట్టుకుంటే ఏదైనా నలిగిపోద్ది, కొబ్బరికాయ కూడా దెబ్బ మొక్కలు అయిపోద్ది. అందుకని దైవజనుడు పౌలు చెప్తున్నాడు, దినదినం నా శరీరాన్ని నల్లగొట్టుకుంటున్నాను, కోరికలు నాలో చచ్చిని, పాపం నాలో చచ్చింది. కారణం దైవజనుడు పౌలు పరిశుద్ధాత్మను పొందినవాడు. ఆమె చెప్ప గట్టిగా. మరి ఈ రాత్రి నువ్వు పరిశుద్ధాత్మను పొందావా? మరి దేవుడు నిన్ను పిలిస్తే ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు, నాకు సమాధానం చెప్పు. దేవుడు నిన్ను పిలిస్తే రా అంటాడు. రావా, నేను రాను అంటావా? నాతో అయితే చెప్తాను నేను రాను, ప్రార్థన రాను, ఇప్పుడు టైం లేదు అంటావు. నాతో చెప్తావు, నేను సామాన్యమైన మనిషిని కాబట్టి. అది దేవుడిని పిలిస్తే అప్పుడు ఏం చెప్తావు సమాధానం? ప్రభా నాన్న, ఇంకా ఆత్మ నీకెన్నో రోజులు అవకాశం ఇచ్చాను, సంవత్సరాలు గడువు ఇచ్చాను, శుద్ధీకరణ కొడుకొచ్చావు, ఆత్మ కొడుకొచ్చావు. అయినా సేవకుడు చెప్తుంటే నా సేవకు నోట పలికించిన దేవుని అభిషేకంతో నింపబడమని నా సేవకుడు గుండెల బాదుకుంటూ చెప్తుంటే నువ్వు లెక్క చేయలేదు, నువ్వు భాషలతో నింపబడలేదు, పరిశుద్ధాత్మ వరం నీకు రాలేదు, నువ్వు వర్షిపులో స్పెండ్ చేయలేదు, నీ హృదయం సరి చేసుకోలేదని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఆమె చెప్ప గట్టిగా. అప్పుడు నీ పరిస్థితి ఏంది? ఏమండి, అప్పుడు నీ పరిస్థితి ఏంది? డబుల్ కాట్ మంచం మీద పండుకున్నావా? దేవుని కొరకు నీ ఆత్మ బాగుపడ్డుకు, నీ పరిశుద్ధాత్మ పొందుటకు చాప మీదకి దిగు. కడుపు నిన్ను అన్నం తిన్నావా? కడుపుని చంపేసుకో. నేను ఒక తమ్ముడిని అడిగాను, ఏం బ్రదర్ భోజనం చేసావా అంటే, చైనాయి గారు భోజనం అన్నాడు. నాకు చాలా నచ్చింది. ఎందుకు భోజనం చేయవని నేను అడిగా. మధ్యాహ్నం వచ్చాడు, ఎందుకు భోజనం చేయవు తమ్ముడు అని అడిగా. ఆ తమ్ముడు అన్నాడు, మా వంశంలో అందరికీ షుగర్ ఉంది అయ్యగారు, షుగర్ వల్ల మా నాన్న కూడా చనిపోయాడు, ఆ షుగరు ఎక్కువైపోద్ది, భోజనం చేస్తే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, అందుకని కడుపును చంపుకొని ఏదో సాయంత్రం కోడిగుడ్డు, మధ్యాహ్నం ఒకసారి తాగటం అట్లా చేస్తున్నాను బ్రదర్ పాస్టర్ అన్నాడు. షుగర్ ఉందని, షుగర్ ఎంటర్ కాకుండా ఉండాలని, ఎక్కువ కాలం బ్రతకాలని. నిజం మంచిదే కదండి. మరి అలాగనే ఒక సామాన్యటువంటి ఒక తమ్ముడే ఆ షుగర్ లెవెల్ పెరగకుండా కంట్రోల్ చేసుకుంటున్నాడే. మరి ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్మ పొందుకుంటూ నువ్వు చంపుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చెప్పు గట్టిగా, చేతులు చాపు, షారుగా చెప్పు. నువ్వు చంపుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నీలో చావాలి. నీలో చంపుకోకుండా దైవజనుడు పౌలు చెప్తున్నాడు, ఇదిగో నా శరీరం దినదినం నల్లగొట్టుకుంటున్నాను, ఏదైతే నాకు మేలుగుందో దాన్ని కీడుగా మార్చుకుంటున్నాను. నువ్వు చంపుకోవాల్సిన చాలావని. ఆత్మ నీకు రావాలంటే నువ్వు నిద్రను చంపుకోవాలి, కోరికలను చంపుకోవాలి, నీ కడుపుకి నీ గొంతుకి కత్తి పెట్టుకోవాలి. ఆమె చెప్పగట్టిగా. నీ కాళ్ళకు కూడా కంట్రోల్ చేసుకోవాలి, నువ్వు చూపు కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఏమండి, వీటన్నిటిని చంపుకుంటేనే దేవుని కోసం సమస్తము నేను పెంటగా ఎంచుకున్నాను అని దైవజనుడు పౌలు చెప్పినట్లుగా ఆ విధంగా నువ్వు చంపుకుంటే నీలోనికి యేసయ్య ఆత్మ దిగి వస్తే ఆత్మ నిన్ను నడిపించటమే కాదు, ఆత్మ నిన్ను దేవునిలో బలపరిచేటట్లు చేస్తుంది. గడిగల చెప్పాలి, హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నిన్ను లేపుతుంది. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ నీకు శక్తినిస్తుంది, పరిశుద్ధాత్మ నీకు ఊరటను పుట్టిస్తుంది. నువ్వు ఎక్కడున్న 4 గంటలు లేపిద్ది నిన్ను పరిశుద్ధాత్మ పొందితే. ప్రార్థన చేయమని చెప్పింది పరిశుద్ధాత్మ నిన్ను. పరిశుద్ధాత్మ ఉంటే నీ కళ్ళు తెరిపించబడతాయి. నేను ఏ లెవెల్లో ఉన్నాను ఇప్పుడు? మీరు అయ్యగారు బ్లడ్ టెస్ట్ అన్నీ ఇచ్చేసావండి, అక్కడ ఇచ్చేసావండి, సాయంత్రకాల రిపోర్ట్లు రావండి, ప్రార్థన చేయమని చెప్తారు. మంచిది కదండి. నువ్వు బ్లడ్ టెస్ట్ వినండి. ఏమండి, అక్కడ వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి, ఏమండి ల్యాబ్ దగ్గరికి వెళ్ళి ఇచ్చి చెక్ చేసుకోవాలి, నాకేముంది ప్రాబ్లం ఏందని అట్ట పరీక్షించుకున్నావు కదా. నీ హృదయం అని బ్లడ్ టెస్ట్ చేసుకో ఒకసారి.
ముందు నువ్వు బ్లడ్ టెస్ట్ చేసుకో. దీనికి బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చెప్పు. దీనికి స్కానింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఎక్స్రే చేయించుకోవాల్సిన అవసరం లేదు. ల్యాబ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ హృదయం అనే బ్లడ్ టెస్ట్ నువ్వు చేసుకో. నీ మనసు అనే బ్లడ్ టెస్ట్ చేసుకో. నీ ఆలోచనలు బ్లడ్ టెస్ట్ చేసుకో. టెస్టింగ్ చేసుకో. అందుకు దావీదు చెప్తాడు, నా హృదయం అనే దేవుని ఎదుట పరిశీలన చేసుకుంటున్నాను. అవజబ్బ గట్టిగా. నువ్వు సరి చేయబడితే దేవుడు నిన్ను ఆత్మతో నింపుతాడు. అవజబ్బ గట్టిగా. మీరు మంచి యవనస్తులండి, అర్థమవుతుందండి. వయసు పోయితే మరలా తిరిగి రాదు, గుర్తుపెట్టుకోండి. మీకు దండం చెప్తున్నా, బాగుపడాలని చెప్తున్నా, అంతకుమించి ఏం లేదు. ఏమంటే మీరు బాగుపడితే మాతో కూడా మీరు దేవుని రాజ్యానికి వస్తారని ఆశపడుతున్నాం. సంఘానికి కొన్ని కట్టడలు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని క్రమాలు ఉంటాయి. ఆ క్రమాలు అతిక్రమించి మనం ఏం చేయకూడదు. కనుక నువ్వు యవనస్తుడివి, జ్యోతిర్మడైనటువంటి తండ్రి యొద్ద నుంచి ప్రతి ఈవు మీకు అనుగ్రహించబడుతుంది. అయితే పరిశుద్ధాత్మన వరము చేత నువ్వు నింపబడు. అది నీకు కావాలి. అది నువ్వు పొందుకొని దేవుని రాజ్యాన్ని సిద్ధపడాలి. ఎవరు ఈ లోకంలో చివరికి వేసే పరలోకము, దాన్ని తలంచుకుంటూ నువ్వు ముందుకు నడిపించబడాలి. గనుక రాత్రి మనందరికీ దేవుడు అట్టి ఆత్మనిచ్చి నడిపించి బలపరచునగాక. చేతులు ప్రభు మనందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రం చెప్దాం. పెద్దగా చెప్పాలి. చెప్దాం, స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. సేవకులకు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి రేపటి దినాన బలపరిచి కృపించి బహుబలముగా పరిచర్యలో యేసయ్య వాడుకుల్లాగా చేతులు చాపుగా అడిగి స్తోత్రం ఎంచుదాం.